Yeah, hi everyone. So today మనం UX డిజైనింగ్ విత్ AI డెమో అనేది మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్ రైట్, మై నేమ్ ఇస్ సన్నీ. నా పేరు వచ్చేసి సన్నీ అండి. నాకు 15 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డిజైనింగ్, UX డిజైనింగ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటి వరకు ఈ ఎక్స్పీరియన్స్ 15 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్లో నాకు 10,000 ప్లస్ స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది పిల్లలు ఉద్యోగాలు పొంది ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనము నేర్చుకోవాలనే తపన ఉంటుంది. బట్ దానికి లాంగ్వేజ్ ప్రాబ్లం ద్వారా చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ కదా. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మన మదర్ టంగ్ అయినటువంటి తెలుగులోనే మనము ఐటీ కోర్సెస్ నేర్చుకోవచ్చు. తెలుగులో ఐటీ కోర్సెస్ నేర్చుకొని మీరు మీ యొక్క కెరియర్ని ఐటీలో ద టాప్ పొజిషన్లో మీరు సెటిల్ అనేది అవ్వచ్చు. ఇక్కడ సార్ మరి నాకు కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళకైతే అసలు డిజైనింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు మనము. మీరు కనుక కొంచెం టైం స్పెండ్ చేసి కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు. నాన్ కోడింగ్ జాబ్ రైట్. మెయిన్గా ఏంటంటే సార్ కోడింగ్ చేస్తేనే ఐటీ జాబ్కి వెళ్ళాలని చెప్పి భయము మీ అందరికీ ఆందోళన ఉంటుంది కదా. అవన్నీ కాదు నాన్న, వితౌట్ కోడింగ్ కూడా ద క్రియేటివ్ ఫీల్డ్ అంటే మనకు యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్ అనేటటువంటి ఫీల్డ్ ప్రజెంట్ మార్కెట్లో ద టాప్ ట్రెండింగ్ పొజిషన్లో ఉంది మనకు. మీరు కనుక ఇది ఒక్కసారి కరెక్ట్గా ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ కెరియర్ని సెటిల్ చేసుకోవచ్చు ఈ డిజైనింగ్ ప్రాసెస్లో. సరే మరి ఇప్పుడు సార్ ఈ డిజైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ క్లియర్గా ఈ టైం స్పెండ్ చేసి మరి మీకోసం చెప్తున్నాను. చూడండి అమ్మా, ఈ యూఐఎక్స్ డిజైనింగ్ టూల్లో మనకు ఏమేమి డిజైనింగ్ టూల్స్ వస్తాయి, తర్వాత దీన్ని నేర్చుకోవడానికి డ్యూరేషన్ ఎంత పడుతుంది సార్. సార్ మరి ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటాము రైట్. నెక్స్ట్ మా కెరియర్ ఎలా ఉంటుంది, మా శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, తర్వాత మరి సార్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి. నేను డిగ్రీ చదివాను, తర్వాత నేను బీటెక్ చేశాను సార్, తర్వాత నేను ఎంబీఏ కూడా చేశాను. మరి నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను చేయవచ్చా చేయరాదా, ఇలాంటి అన్ని డౌట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ డెమో ఎండింగ్ సెషన్లో మీకు క్లియర్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో బిఫోర్ దట్, వాట్ ఈస్ దిస్ కోర్స్ రైట్, ఎగ్జాక్ట్లీ యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్ అంటే ఏంటి మనము ఇప్పుడు ఈ డెమో సెషన్లో క్లియర్గా నేర్చుకుందాం. సో మనము యూఐఎక్స్ డిజైనింగ్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టూల్స్ ఏంటంటే మనకు అడోబ్ ఫోటోషాప్ ఒకటి, తర్వాత వచ్చేసి ఫిగ్మా, తర్వాత అడోబ్ ఎక్స్డి, తర్వాత మీరో, తర్వాత పిక్సో అండ్ క్యాన్వా. ఇవన్నీ టూల్స్ కూడా మనము ఈ యూఎక్స్ డిజైనింగ్లో మనం నేర్చుకోవాలి. అయితే సార్ మరి ఇప్పుడు మీరు చెప్పిన టూల్స్ ఉన్నాయి కదా, ప్రజెంట్ మార్కెట్లో అడ్వాన్స్ లెవెల్ టూల్స్ కూడా మీరు ఏమైనా చెప్తారా, లేదంటే అందరికీ మీకు డిఫరెన్స్ అని చెప్పి మీకు డౌట్ కూడా వస్తుంది కదా. చూడండి అమ్మా, ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఏ వచ్చిన తర్వాత మనకు కొత్తగా మనకు మార్కెట్లోకి క్రియేటివ్ ఏ అనేటటువంటి టూల్ వచ్చింది. తర్వాత ఫిగ్మాలో కూడా ఇన్బిల్ట్ అనమాట, అంటే మనకు అన్నీ కూడా ఆన్లైన్ నుంచి ఇన్బిల్ట్ ప్లగిన్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత మనము ఏఐని వాడి ఒక మొబైల్ అప్లికేషన్ చాలా ఈజీ మెథడ్లో ఎలా చేయొచ్చు. సార్ ఒక వెబ్సైట్ చేయాలంటే ప్రీవియస్గా ఏంటంటే ఒక 1 డే ఆర్ 2 డేస్ టైం పట్టేది. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏఐని వాడి మనం ఒక వెబ్సైట్ జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో మనం ఈజీగా ఒక ఎంటైర్ వెబ్సైట్ని కూడా మనం డిజైన్ అనేది చేయొచ్చు. మనము ఈ డెమో సెషన్లో ఒకసారి రఫ్గా అనమాట, అంటే జస్ట్ ఒక టూల్ ఎలా వాడాలి, ఒక మొబైల్ అప్లికేషన్ ఎలా డిజైన్ చేయాలి వితౌట్ కోడింగ్, అలాగే ఒక వెబ్సైట్ కూడా ఎలా చేయాలో మనం ఒక్కసారి నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపించడానికి ఒకసారి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ చూసినట్టయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఒకసారి. మనకు దిస్ ఈజ్ అ ఫిగ్మా రైట్, ఫిగ్మా టూల్. నెక్స్ట్ అడోబ్ ఎక్స్డి, తర్వాత ఫోటోషాప్, తర్వాత మీరో, తర్వాత పిక్సో, నెక్స్ట్ క్యాన్వా విత్ ఏఐ పవర్డ్ ప్లగిన్స్. గాట్ ఇట్. ఐ విల్ షో యూ వన్ డిజైన్ రైట్, ఫిగ్మా. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఏంటంటే మెయిన్గా ఫిగ్మా. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఫిగ్మా యొక్క యూజర్ ఇంటర్ఫేస్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ రైట్, సో ఐ వాంట్ టు గివ్ ద బ్రీఫ్. What is exactly UI? What is exactly UX? Right? So you have to minimum idea about UI and UX. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఒక పర్సన్ ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు తను చూసేటటువంటి కలర్ కాంబినేషన్స్, ఎట్ ద సేమ్ టైం బటన్స్, తర్వాత టైపోగ్రఫీ రూల్స్, అవన్నీ ఒక పర్సన్ చూస్తున్నాడు కదా, అదంతా కూడా మనకు యూఐ కిందకి వస్తుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. జస్ట్ గో టు ద గూగుల్ అండ్
మొబైల్ యాప్ యూఐ ఇమేజెస్. సో మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఏదైతే మొబైల్ యాప్ కనిపిస్తుందో దీంట్లో మనకు ద కాంబినేషన్ ఆఫ్ యూఐ అండ్ యూఎక్స్ కలిసి ఉంది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు వెల్కమ్ హోమ్ అలెక్సా, తర్వాత రూమ్స్ అవైలబిలిటీ, మీరు చూస్తున్నటువంటి ఎంటైర్ స్క్రీన్ యొక్క విజిబిలిటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా యూజర్ యొక్క ఇంటర్ఫేస్. ఎప్పుడైతే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా మినిమలిస్టిక్ డిజైన్, మినిమలిస్టిక్ కలర్స్ అండ్ కాంబినేషన్స్తో మనము క్లియర్గా డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్ అనేది 100% ఫైనల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూజర్కి చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది కాబట్టి యూజర్ కెన్ ఫీల్ లైక్ ఇట్స్ కూల్, రైట్? సో చాలా బాగుంది కాబట్టి యూజర్ ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాడు. సో దీన్ని మనం ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్గా తీసుకుంటాం అనమాట. సార్ మరి నెక్స్ట్ యూఎక్స్ అంటే ఏంటి? యూజర్ ఎక్స్పీరియన్స్, రైట్? సో యూజర్ ఎక్స్పీరియన్స్కి సంబంధించింది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక్కసారి ఈ ఫ్రేమ్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈస్ యూజర్ ఎక్స్పీరియన్స్, రైట్? అంటే ఒక యూజర్ ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత తన నావిగేషన్ ఎలా ఉండాలి, తను మొబైల్ యాప్ లాగిన్ చేసినప్పుడు ఒక యూజర్ లాగిన్ బటన్ ఏ ప్లేస్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం యూజర్కి ఐకాన్స్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాడు అని చెప్పి క్లియర్గా మనము యూజర్ రీసెర్చ్ తర్వాత యూజర్ సీనారియోస్ ఫేస్ చేసుకొని మనము యూజర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా మనం ఒక డిజైన్ ఎలా చేయాలని చెప్పి మనము యూజర్ ఎక్స్పీరియన్స్లో క్లియర్గా మనం నేర్చుకుంటాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ద లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ బటన్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకు యూజర్ యొక్క మెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత నుంచి లిస్టెడ్ ఐటమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి బాక్సెస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ యూజర్కి ఇమేజెస్తో తన డిజైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనము ఒక మొబైల్ అప్లికేషన్ కానీ ఒక వెబ్సైట్ కానీ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్ ఫ్రేమ్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. మనము యూఎక్స్లో వచ్చేసి మనకు వైర్ ఫ్రేమ్స్ టాపిక్ ఉంటుంది. మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని యూజర్ యొక్క డిజైనింగ్ అనేది మనము క్రియేట్ అనేది చేస్తాము, రైట్? ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా వైర్ ఫ్రేమ్స్ అనమాట. అంటే యూజర్ యొక్క ఫీడ్బ్యాక్, యూజర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, తర్వాత దాంతో పాటుగా క్లయింట్ యొక్క ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అనమాట. మనం కాన్సెప్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా రీసెర్చ్ చేసిన తర్వాత యూజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, క్లయింట్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ మొత్తము గ్యాదర్ చేసిన తర్వాత మనం రఫ్గా వైర్ ఫ్రేమ్స్ వేసిన తర్వాత మనము డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము, రైట్? సో ఇక్కడ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఫిగ్మా. మనము ఇప్పుడు ఒక మొబైల్ అప్లికేషన్ అనేది ఎలా డిజైన్ చేయాలో చాలా ఈజీ మెథడ్లో చూద్దాం యూజింగ్ ఆఫ్ ఫిగ్మా. బిఫోర్ దట్ ఫిగ్మా డిజైనింగ్ టూల్ అనేది ఫ్రీ ఉంటుంది, తర్వాత పెయిడ్ కూడా ఉంటుందమ్మా. మనకు ఆన్లైన్లో ఇది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిగ్మా డౌన్లోడ్ టైప్ చేసుకుంటే మనకు డైరెక్ట్ మీకు ఫిగ్మా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు దీంట్లో నుంచి ఫిగ్మాను డౌన్లోడ్ చేసుకొని తర్వాత చాలా ఈజీ మెథడ్లో బేసిక్స్ టూల్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకొని మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా డెస్క్టాప్ యాప్ ఉంటుంది, తర్వాత మనము మొబైల్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, డౌన్లోడ్ యాప్ ఫర్ విండోస్, రైట్? సో ఫిగ్మా సెటప్ ఫైల్ నేను డౌన్లోడ్ చేశాను. ఫిగ్మా సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో నాకు ఫిగ్మా యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించేది ఏంటంటే ఫిగ్మా యొక్క యూజర్ ఇంటర్ఫేస్. ఎగ్జాక్ట్లీ మనము దీంట్లో మొబైల్ యాప్స్ చేయొచ్చు, వెబ్సైట్స్ చేయొచ్చు, తర్వాత యూఎక్స్కి సంబంధించిన ప్రోటోటైప్ ప్రాసెస్ చేయొచ్చు, తర్వాత వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎంటైర్ ప్రాజెక్ట్ని మనం క్లియర్గా ఫ్లో చార్ట్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, తర్వాత డయాగ్రామ్స్ క్రియేట్ చేయొచ్చు, రైట్? అట్ ద సేమ్ టైం కొలాబరేటివ్ టూల్. ఫిగ్మా అనేది ఏంటంటే మనకు కొలాబరేటివ్ డిజైనింగ్ టూల్. ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ని మనము టీమ్ అంతా ఒక 10 to 15 మెంబర్స్ కలిసి కూర్చొని కూడా ఒకే ప్రాజెక్ట్ని డివైడ్ చేసుకుంటూ కూడా మనము దీంట్లో డిజైన్ అనేది చేయొచ్చు. ఫిగ్మా అనేది చాలా అడ్వాన్స్ లెవెల్ డిజైనింగ్ టూల్ అమ్మ. ఫిగ్మా మనకు వెక్టార్ బేస్డ్ డిజైనింగ్ టూల్. మనము ఈ ఫిగ్మా డిజైనింగ్ టూల్ మనకు బాగా ఫోకస్ చేస్తే కనుక మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రైనింగ్ అయిపోయేలోపే మనం ప్లేస్మెంట్స్కి కూడా మనం రెడీ అవ్వచ్చు. అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసమే నేను ఫస్ట్ ప్రయారిటీ ఫిగ్మాను నేను ఎక్కువ మంది స్టూడెంట్స్కి నేను ప్రిఫర్ చేస్తుంటాను. ఇప్పుడు మనం చూడండి ఒకసారి ఫిగ్మాలో వచ్చేసి మనకు సింపుల్గా ఒక డిజైన్ అనేది చూపిస్తాను నేను.
మనము జస్ట్ గో టు ద ఫ్రేమ్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ రెడీగా ఉంటాయి డిఫాల్ట్గా. మనము దీంట్లోకి వెళ్ళేసి మొబైల్ ఫోన్, తర్వాత 16 Pro Max. మీరు చూసినట్టయితే ఒక మొబైల్ యాప్ డిజైన్ చేయాలంటే రైట్ మనకు ఐఫోన్ ఈజ్ డిఫరెంట్, ఆండ్రాయిడ్ ఈజ్ డిఫరెంట్ కదా. ఐఫోన్లో ఫాంట్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, టైపోగ్రఫీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆండ్రాయిడ్లో డిఫరెంట్గా ఉంటాయి. యాజ్ ఎ డిజైనర్గా మీరు ఒక మొబైల్ యాప్ డిజైన్ చేయాల్సినప్పుడు మన ఐఫోన్ యొక్క గైడ్లైన్స్ డిఫరెంట్, ఆండ్రాయిడ్ యొక్క గైడ్లైన్స్ డిఫరెంట్. మనం ఈ రెండు గైడ్లైన్స్ ఫాలో అవుతూ మనము ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ మొబైల్ యాప్స్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ దట్ ఇప్పుడు నేను ఒక సింపుల్గా ఒక చిన్న స్క్రీన్ చేసి చూపిస్తాను చూడండి, ఒక మొబైల్ యాప్ యొక్క స్క్రీన్. సో బేసిక్గా ఒక మొబైల్ యాప్ స్క్రీన్ తీసుకొని జస్ట్ ఫిల్ ద కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్, సో కంపెనీ లోగో, change the font styles, bold 50. Align into the center point. So before going to start the mobile application, నేను రూల్స్ అండ్ గైడ్లైన్స్ కంపల్సరీ ఫాలో అవుతా. సి ఇక్కడ లేఅవుట్ గ్రిడ్లో ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ కాలమ్స్, ఓకే. సో దీంట్లో మార్జిన్ 16 pixels and take gutter space also 16 pixels. డన్. సో ఇక్కడ మనకు కంపెనీ యొక్క లోగో వస్తుంది. దీని తర్వాత యూజర్ లాగిన్ అనమాట. యూజర్ లాగిన్ అయ్యే ముందు కంపల్సరీ ఏమేమి ఉంటాయంటే ఎంటర్ యువర్ పాస్వర్డ్, అట్ ద సేమ్ టైం ఎంటర్ యువర్ యూజర్ నేమ్, రైట్. సో ఇక్కడ మనము రెక్టాంగిల్కి వెళ్ళేసి డైరెక్ట్గా మనము లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. చేంజ్ ద కలర్, T for text, username 20, center point, then change text style into bold into the regular. Got it. Next మనము ఫిగ్మాలో ప్లగిన్స్ వాడి ఐకాన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ చేసేసి గో టు ద ప్లగిన్స్ ఆప్షన్ అండ్ యూస్ ఫెదర్ ఐకాన్స్. డిజైన్ చేసే ముందు ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మనము ఏ అప్లికేషన్కి డిజైన్ చేస్తున్నామో ద కాన్సెప్ట్ ఏంటని క్లారిటీ మెయింటైన్ చేయాలి మనం. అప్పుడే డిజైన్ చేసేప్పుడు చాలా ఈజీ మెథడ్లో కాన్సెప్ట్ నీకు అర్థమవుతేనే నువ్వు డిజైన్ అనేది చేయగలుగుతావు, ఓకేనా. సో సెలెక్ట్ దిస్ లేయర్స్ అండ్ డ్రాగ్ ఇట్, డన్. సో ఐకాన్ క్రియేట్ చేశాను, ఐకాన్ యొక్క కలర్ చేంజ్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చేసేసాను, పర్ఫెక్ట్. యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం మనం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని నేను ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని తర్వాత డూప్లికేట్ చేసి నెక్స్ట్ ఫ్రేమ్ డిజైన్ చేస్తున్నాను. సి ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ నెక్స్ట్ పాస్వర్డ్, రైట్. పాస్వర్డ్ నెక్స్ట్ సేమ్ మరి పాస్వర్డ్ అంటే ఐకాన్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ పాస్వర్డ్ దగ్గర కూడా మళ్ళీ పాస్వర్డ్ ఐకాన్ తీసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసేసి ప్లగిన్స్, ఫెదర్ ఐకాన్స్, పాస్వర్డ్, డన్. పాస్వర్డ్ జస్ట్ క్లిక్ చేసి ట్రాక్ చేయడమే, టెన్షన్ ఏం లేదు. ఇది డెమోన్స్ట్రేషన్ కాబట్టి జస్ట్ మీకు కొంచెం రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. మన అదే క్లాస్ అయింది అనుకోండి, చాలా టైం స్పెండ్ చేసి చాలా నీట్గా ప్రతి టూల్ ఎలా వాడాలి, తర్వాత కలర్స్ ఎలా మార్చాలి, ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి మనం క్లియర్గా అన్నీ నేర్చుకోవచ్చు. దాంట్లో మాత్రం ఇబ్బంది ఏం లేదు. సి మనం ఇలా ఐకాన్స్ యొక్క కలర్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ డ్రాగ్ చేసేసి వెంటనే గ్రూప్ని అన్గ్రూప్ చేసేసుకొని ఫ్రేమ్స్ డిలీట్ చేసేసుకుంటున్నాను, డన్. సో గ్రూప్ అండ్ టైటిల్ ఆఫ్ ఐకాన్, రైట్. పాస్వర్డ్ ఐకాన్,
డన్. నెక్స్ట్ లాగిన్ బటన్, యూజర్కి లాగిన్ బటన్ కావాలి కదా, సో ఇలా లాగిన్ బటన్ ఒకటి క్రియేట్ చేసేసుకొని పర్ఫెక్ట్ సైజ్. బిఫోర్ దట్ ఒక్కసారి మనం కాలమ్ సెట్ చేసుకోవాలి. కాలమ్స్ పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ మై లాగిన్ బటన్. లాగిన్ మనం వర్క్ చేసేప్పుడు ప్రతిసారి బటన్స్, ఎలిమెంట్స్, తర్వాత టైపోగ్రఫీ రూల్స్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా సెంటర్ పాయింట్లో అలైన్మెంట్ చేసుకొని మనం డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసినటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో సింపుల్గా ఒక మొబైల్ యాప్ యొక్క లాగిన్ పేజీ నేను డిజైన్ చేశాను, రైట్. సో షిఫ్ట్ స్పేస్ బార్ అంటే ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను నేను, నా డివైస్లో ప్రాపర్గా వచ్చిందా లేదా, రైట్, వచ్చింది, పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఎ ఈజీ వే టు క్రియేట్ వన్ మొబైల్ అప్లికేషన్, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, నేను ఇప్పుడు సింపుల్గా డిజైన్ చేశాను. ఈ డిజైన్ చేసిన దాన్ని మనము ప్రోటోటైప్లో క్లయింట్కి ప్రజెంటేషన్ చేయాలి. ఎలా? ప్రోటోటైప్ ఈజ్ నథింగ్ బట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డెవలప్మెంట్ ఒక మొబైల్ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ మొత్తం కూడా మనము వితౌట్ కోడింగ్ ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. దిస్ ఈజ్ ద సూపర్ బెనిఫిట్ అనమాట. ఇంకా చాలా మంచి బెనిఫిట్ ఇది. ఏంటంటే ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడింగ్ అంతా రాసి కష్టపడి దాని ఫంక్షనాలిటీ అంతా ప్రజెంటేషన్ చేస్తారు ఎవరికి, క్లయింట్స్కి, రైట్. సో బిఫోర్ దట్ డిజైనింగ్లోనే మనం ఎంటైర్ ప్రాజెక్ట్ని ప్రోటోటైప్ చేసి విత్ ఎఫెక్ట్స్ అనమాట. ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ రావాలి, తర్వాత నెక్స్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక మొబైల్ యాప్, ఒక వెబ్సైట్, వాటి ఎంటైర్ డిజైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం ఇక్కడే ప్రోటోటైప్లో చూపించవచ్చు. ఇప్పుడు యూజర్ యొక్క లాగిన్ డిజైన్ చేశాను, వెంటనే దీన్ని డూప్లికేట్ చేసేసి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో కేటగిరీస్ ఎలా ఉంటాయని చెప్పి మనము ఇదే ప్రాసెస్లో మొబైల్ యాప్ అనేది డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ దీన్ని బట్టి కొంచెం బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. బట్ ఇంకొక స్క్రీన్ కూడా చేసి నేను చూపించడానికి ట్రై చేస్తా, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఐడియా కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసి ఇక్కడ నాకు ఇమేజ్ యొక్క గ్రిడ్ కావాలి. సో నెక్స్ట్ నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ ఆన్ చేసుకున్నాను. డిలీట్ నెక్స్ట్ డిలీట్. ఓకే, సో గో టు ద రెక్టాంగులర్ అండ్ ఇలా. రైట్, కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్. సేమ్ దాన్ని డూప్లికేట్ చేసేసుకొని ఇంకొక ఇమేజ్ తీసేసుకోవచ్చు ఇలా. డన్. కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్, అగైన్. క్లియర్. నెక్స్ట్ కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్. నేనేం చేస్తున్నానంటే నేను నా డిజైన్ యొక్క గ్రిడ్ ఎలా కావాలి అని చెప్పి క్లియర్గా నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. డన్. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ కే ఫర్ అప్లోడ్ ఇమేజెస్. డౌన్లోడ్స్. ఆర్ఎల్స్ మనము ఇలా కాకుండా డైరెక్ట్గా ప్లగిన్స్ యూజ్ చేసి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ లెవెల్ ఏఐ ప్లగిన్స్ అనమాట మనకు. యూజింగ్ ఆఫ్ అన్స్ప్లాష్ అనేది టైప్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా మనకు ఇమేజెస్ని మనము బ్రౌజర్ నుంచి కూడా తీసుకోవచ్చు అన్స్ప్లాష్ అని, లేదంటే ఫిగ్మాలో వాడేటువంటి ప్లగిన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఇమేజ్ పైన క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది మనం తీసుకున్నటువంటి క్యాన్వాలో ఫిట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లోజ్. ఇక్కడ మనము కేటగిరీస్ తీసుకుందాము, సబ్ కేటగిరీస్. జస్ట్ నెక్స్ట్ చేంజ్ ద కలర్.
సబ్ కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జిమ్, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి యోగా స్టేషన్స్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేషన్స్ డైరెక్ట్గా డూప్లికేట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. మనం చేస్తున్న వర్క్ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేయడం ద్వారా క్లియర్గా ఒక మొబైల్ వ్యూలో ప్రాపర్గా వస్తుందా లేదా అని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సి లాగిన్ స్క్రీన్ డన్, తర్వాత హోమ్ స్క్రీన్ ఆల్సో డన్. నెక్స్ట్ వెంటనే మిగతా స్క్రీన్లు కూడా ఒక 2 చేసేస్తే మనం ఒక ప్రోటోటైప్ చేసి చూసుకోవచ్చు. సి డిలీట్ 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 డన్ డన్. ఇమేజెస్లో మనకు సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఫిట్, కేటగిరీస్, సో మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అవ్వాలనుకున్నప్పుడు డమ్మీ టెక్స్ట్ కాపీ చేసుకోవాలి. ఎంటర్ టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ అలైన్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? అలైన్మెంట్ టెక్స్ట్ ఇంటూ ద లెఫ్ట్, delete the icons, done, and change the color, light colors. Next create one more button, got it. Next give some color, book now. ఎస్, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. సో ఈ స్టైల్లో మనము ఒక మొబైల్ యాప్ అనేది డిజైన్ చేయొచ్చు. గాట్ ఇట్. ఇప్పుడు మీరు చూడండి, నేను ఈ యాప్ చేయడానికి ఇంత టైం తీసుకున్నా కదా, ఎందుకంటే నేను ఎలాంటి ఏ ప్లగిన్స్ ఎక్కువ వాడలేదు. మాన్యువల్గా ఇంత హార్డ్ వర్క్ చేసుకొని ఇంత టైం తీసుకొని ఎన్ని స్క్రీన్స్ చేశాను నేను ఇప్పటివరకు? 1 2 3. ఒక లాగిన్ స్క్రీన్ చేశాను, తర్వాత వచ్చేసి హోమ్ స్క్రీన్ చేశాను. ఒకవేళ నేను కేటగిరీలోకి వెళ్తే కనుక సబ్ కేటగిరీ స్క్రీన్ కూడా ఇంకొకటి చేశాను, రైట్? దీనికి ఇంత టైం పట్టింది కదా. మనము ఇప్పుడున్న జనరేషన్లో ఏ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ మొబైల్ యాప్ మొత్తం కూడా జస్ట్ ఒక సింగిల్ క్లిక్లో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ మొత్తం కూడా రెడీగా వచ్చేస్తాయి. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఏఐ. డన్. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని నేను ప్రోటోటైప్ కూడా చేసి చూపిస్తా. ఇట్స్ టూ గుడ్. ఇంకో కొంచెం ఐడియా వస్తుంది చూడండి. ఇలా సో యూజర్ ఇక్కడికి వస్తాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ప్రెస్ చేయగానే యూజర్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. తర్వాత కేటగిరీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ సబ్ కేటగిరీకి వెళ్ళాలి. అనుకున్నప్పుడు మనము ప్రజెంటేషన్ ఇచ్చే ముందు ఎలా చేస్తామంటే మనం ఒక్కసారి మన గ్రిడ్ సిస్టమ్ రూల్స్ ఆఫ్ చేసుకుందాము. జస్ట్ గోట్ ఇట్. నెక్స్ట్ గో టు ద ప్రోటోటైప్, లాగిన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ స్క్రీన్కి వచ్చేసాము. డన్. ఆన్ ట్యాప్ మనము క్లిక్ చేసినప్పుడు రావాలి అనుకున్నప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ నావిగేట్ టు ద ఇన్స్టెంట్ యానిమేషన్, స్మార్ట్ యానిమేషన్ 300 ఇచ్చాను. నెక్స్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళాను. నెక్స్ట్ యాక్షన్ సేమ్ ఆన్ ట్యాప్ కాకుండా మౌస్ కేటగిరీ పైన మూవ్ చేసినప్పుడు మాత్రమే, అంటే వైల్ హోవరింగ్ మౌస్. ఓకే, డన్. నెక్స్ట్ ఈ స్క్రీన్ నుండి మళ్ళీ నేను హోమ్ స్క్రీన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ బుక్ నౌ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ హోమ్ స్క్రీన్కి నేను టార్గెట్ చేశాను. ఆన్ ట్యాప్, డన్. పర్ఫెక్ట్. క్లోజ్. లెట్స్ ప్లే ద యానిమేషన్. ప్రోటోటైప్ అనమాట. అంటే మనము వితౌట్, నేను ఇప్పుడు ఏ కోడ్ రాయలేదు, రైట్? క్లయింట్కి ప్రజెంటేషన్ చేయొచ్చు ఈజీగా. ఒక మొబైల్ యాప్ చేసిన తర్వాత సార్ ఫంక్షనాలిటీ మొత్తం ఇలా ఉంటుందని చెప్పి మనము ఈ ప్రోటోటైప్ ద్వారా మనము ప్రజెంటేషన్ అనేది ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి, కంపెనీ నేమ్ వచ్చింది, తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్. నేను లాగిన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. డన్. గాట్ ఇట్. తర్వాత ఏంటి, ఇప్పుడు మౌస్ ఓవర్ ఎఫెక్ట్ చూసారా? నేను మౌస్ ఓవర్ చేయగానే నాకు నెక్స్ట్ పేజ్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయింది. తర్వాత
నెక్స్ట్ బుక్ నౌ చెయ్యి. ఇలా ఇది బేసిక్ ప్రోటోటైప్ నేను చెప్పింది. దీంట్లో అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే యూజింగ్ కాంపోనెంట్స్. మనము ఫిగ్మాలో నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్లో ఏంటంటే ఇలా మనం డిజైన్ చేయడం రావాలి. బేసిక్ ప్రోటోటైప్ నేర్చుకుంటాము. తర్వాత కాంపోనెంట్స్ యూజ్ చేసి ఎలా మనము ఈజీ మెథడ్లో ప్రోటోటైప్ చేయొచ్చు అని చెప్పి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆటో లేఅవుట్ యూజ్ చేసి మనము ఒక మొబైల్ యాప్ ఎలా డిజైన్ చేయాలి, తర్వాత ఒక వెబ్సైట్ కూడా ఎలా డిజైన్ చేయాలో నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు చూసిందంతా కూడా ఒక మొబైల్ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఏంటి ప్రోటోటైప్. ఈ ప్రోటోటైప్లో మీరు అబ్జర్వ్ చేయండి. మనం జస్ట్ ఇలా క్లిక్ చేయగానే రైడ్, ఇప్పుడు రెగ్యులర్గా మీరు చూస్తున్నారు కదా ఏంటది ర్యాపిడో కానీ, తర్వాత ఊబర్ కానీ, ఓలా కానీ, ఇలాంటి మొబైల్ అప్లికేషన్స్ మనం చాలా ఈజీ మెథడ్లో చేయొచ్చు. ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ అలౌ పర్మిషన్స్, అలౌ, ఓకే, నెక్స్ట్ వైల్ యూజింగ్ ద యాప్, లాగిన్, సైన్ ఇన్, సైన్ అప్, ఓకేనా, ఎంటర్ యువర్ ఓటీపీ, వెరిఫై నౌ, డన్, ఫర్గెట్ పాస్వర్డ్, సెండ్ ఓటీపీ, వెరిఫై, సేవ్, డన్. రైట్. అంటే ఇప్పుడు నేను మీకు చూపించిందంతా కూడా ప్రోటోటైప్ సెషన్ అనమాట. ఈ ప్రోటోటైప్ సెషన్ కన్నా ముందు మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి? విజువల్ డిజైన్. ఇగో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ విజువల్ డిజైన్. కనిపిస్తుందమ్మా? ఈ స్క్రీన్ మొత్తం కూడా చూడండి. ఇదంతా మనకు ప్రాసెస్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్. ఐకాన్ ఎలా ప్రాపర్గా అలైన్మెంట్ చేయాలి, తర్వాత టెక్స్ట్ ఎలా అలైన్ చేసుకోవాలి, కలర్ కోడ్ ఎలా వాడాలి, ఇదంతా కూడా మనము క్లియర్ కట్గా టైం తీసుకొని మరీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం 100% వర్కౌట్ అవ్వదు. ఇది చాలా చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఏంటంటే మీరు చూడండి, డిజైనింగ్ చేసే ముందు ఎంత ప్రాసెస్ ఉంటుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మొత్తం కూడా మనము విజువల్ డిజైన్ మాత్రమే అంటాము. మీరు చూస్తున్నారు కదా, అంతా విజువల్ డిజైన్ అనమాట. ఒక యూజర్ యొక్క ఆన్బోర్డింగ్ ప్రాసెస్ నుంచి, ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎలా డిజైన్ చేయాలి, తర్వాత కేటగిరీస్ ఎలా తీసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద కేటగిరీస్ మనకు ఎన్ని స్క్రీన్స్ రావచ్చు, ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మనకు ఈ యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్ కోర్స్లో నేర్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇది కాకుండా రెగ్యులర్గా మీరు వాడేటటువంటి స్పాటిఫై, రైట్. స్పాటిఫై యాప్ ఆడతారు కదా, మ్యూజిక్ యాప్ కూడా ఒకటి చూడండి. ఎంటర్. ఇది స్ప్లాష్ స్క్రీన్ అనమాట. ఇలా ఓపెన్ చేయగానే యూజర్ ఏం చేస్తాడు, సైన్ అప్ ఫర్ ఫ్రీ, తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్, లాగిన్, తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎంటర్. తర్వాత ఏమవుతుంది, యూజర్ లాగిన్ అవుతాడు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తాడు, ఎంటర్, ఓటీపీ వస్తుంది, తర్వాత టైటిల్. సో ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మనకు స్పాటిఫై యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అమ్మ. ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా నేను విజువల్ డిజైన్లో నీట్గా ప్రతిదీ ప్లాన్ చేసుకున్నా. చూడండి, మౌస్ ఓవర్ చేయగానే ఎఫెక్ట్ ఎలా వస్తుంది, రైట్. చూడు, లేటెస్ట్ సాంగ్స్, తర్వాత సెర్చ్, అవునా, ఇలా మనం తర్వాత యూజర్ యొక్క ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎంటైర్ ప్రాసెస్, రైట్. సో ఇవన్నీ కూడా మనము ఫిగ్మాలో డిజైన్ చేసుకోవచ్చు క్లియర్గా. వీటికన్నా ముందు ఇంకొక చిన్న విషయం ఉంది చూడండి. ఈ డిజైన్ కన్నా ముందు ఇక్కడ కింద మీరు చూసారా, ఇదంతా కూడా వైర్ ఫ్రేమ్ అనమాట. వైర్ ఫ్రేమ్లో ఏంటంటే క్లయింట్ దగ్గర నుంచి ఫస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా అంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక మొబైల్ యాప్ డిజైన్ చేయాలి. కాన్సెప్ట్ ఏంటి అంటే సాంగ్స్ రిలేటెడ్ అనమాట. సాంగ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ మీద మనకు యాప్ వచ్చినప్పుడు, క్లయింట్ రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే రఫ్గా పేపర్ పైన డ్రా చేసుకుంటాం అనమాట. సార్, లాగిన్ స్క్రీన్లో ఏమేమి ఆప్షన్స్ ఉండాలనుకుంటున్నారు, యూజర్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, యూజర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సార్ లాగిన్ అవ్వాలా, తర్వాత ఓటీపీ జనరేట్ చేయాలా వద్దా, ఓటీపీ లాగిన్ విత్ ఓటీపీ ఏంటి, మొబైల్ ఫోన్కి ఇద్దామనుకుంటున్నారా, లేదంటే సార్ లాగిన్ విత్ గూగుల్ ఆర్ ఎల్స్ లాగిన్ విత్ ఫేస్బుక్, రైట్. ఆప్షన్స్ ఏమేమి ఉండాలనుకుంటారని చెప్పి యాజ్ ఎ డిజైనర్గా మనము క్లయింట్ దగ్గర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని నీట్గా ఒక రఫ్ పేపర్ పైన రఫ్గా డిజైన్ అనేది ప్యాటర్న్ చేసుకుంటాము. మనకు డిజైనింగ్ ప్రాసెస్లో వైర్ ఫ్రేమ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వైర్ ఫ్రేమ్స్ ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ డిజైన్, రైట్. సో వీ హ్యావ్ ఎ రఫ్, ఒక స్కెచ్ అనమాట,
ఒక స్కెచ్ని బేస్ చేసుకొని మనం డిజైన్ అనేది ప్లాన్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిదంతా కూడా రఫ్గా వైర్ ఫ్రేమ్స్ అనమాట. ఈ వైర్ ఫ్రేమ్స్ని బేస్ చేసుకొని మనకు డిజైనింగ్ అనేది ఉండబోతుంది, విజువల్ డిజైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, విజువల్ డిజైన్లో ఇక్కడ నాకు ఇమేజ్ రావాలి, టెక్స్ట్ రావాలి. సో బిఫోర్ దట్ వైర్ ఫ్రేమ్స్లో ఒకసారి చూడండి, ఇక్కడ ఇది వైర్ ఫ్రేమ్స్లో క్లియర్గా ఉంది. ఇక్కడ నాకు ఇమేజ్ వస్తుంది, టెక్స్ట్ వస్తుంది. ఈ వైర్ ఫ్రేమ్స్ని బేస్ చేసుకొని క్లయింట్ దగ్గర అప్రూవల్ తీసుకుంటారు మన కంపెనీ వాళ్ళు. అర్థమవుతుందా? వైర్ ఫ్రేమ్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత విజువల్ డిజైన్కి నెక్స్ట్ స్టెప్ అనమాట. స్టెప్ బై స్టెప్గా మనం డిజైనింగ్ ప్రాసెస్ నేర్చుకున్నప్పుడు మనము జాబ్ వచ్చిన తర్వాత కూడా మనం చేసే వర్క్ ఖచ్చితంగా రిజెక్షన్ అనేది అవ్వదు, 100% అప్రూవలే వస్తుంది. అంటే నేను ఈ విషయంలో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ, మనము ట్రైనింగ్ అంటే జస్ట్ బేసిక్ టూల్స్ నేర్చుకోవడం కాదు. రియల్ టైం జాబ్ వచ్చిన తర్వాత ఆఫీస్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, పైప్ లైన్స్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది మనము ఇక్కడ నేర్పించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మీకేమవుతుందంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఇదొక పాయింట్ మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకోండి. డన్. సో దిస్ ఈజ్ అ వైర్ ఫ్రేమ్ ప్రాసెస్. నెక్స్ట్ సార్, మరి ఒక్కసారి వెబ్సైట్ కూడా చూసేద్దాం. రఫ్గా సింపుల్గా వెబ్సైట్ ఎలా చేయాలో కూడా చూసేద్దాం, రైట్? సో గో టు హియర్, ఒక ఫ్రేమ్ తీసేసుకుందాం. మనం డిజైనింగ్కి వెళ్ళిన తర్వాత మనకు డెస్క్ టాప్లో సైజ్ ఉంటుంది. డైరెక్ట్గా మనం ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. హోమ్ స్క్రీన్, డిజైన్ చేసే ముందు వెబ్సైట్ యొక్క గైడ్లైన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి కంపల్సరీ. లేఅవుట్ గ్రిడ్, సేమ్ ప్రాసెస్. గో టు ద కాలమ్స్. వెబ్సైట్ మనం 12 కాలమ్స్లో తీసుకుంటాం నాన్న. 150 మార్జిన్, ఓకేనా? గటర్ స్పేస్ 20 or 24 మనం మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇది ఒక వెబ్సైట్ యొక్క డిజైనింగ్ గైడ్లైన్స్. బేసిక్ చెప్పండి నేను, అడ్వాన్స్ లెవెల్ అంతా కూడా మన క్లాసెస్లో ఉంటుంది. రఫ్గా మనం డిజైన్ చేద్దాం. ఒక వెబ్సైట్లో ఏమేమి ఉండొచ్చు మనము చూద్దాం ఒకసారి. థీమ్ ఫారెస్ట్కి వెళ్ళేసి గో టు HTML. ఒక టెంప్లెట్ తీసుకుందాం మనము. ఒక వెబ్సైట్ని చూపిస్తూ నేను డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను. లైవ్ ప్రివ్యూ. సో చూద్దాం. వ్యూ డెమో. ఇప్పుడు మీరు చూస్తుంది లైవ్ వెబ్సైట్. డన్. నేను మీ కళ్ళ ముందే ఓపెన్ చేశాను గూగుల్ నుంచి. థీమ్ ఫారెస్ట్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి రిఫరెన్సెస్, నెంబర్ ఆఫ్ డిజైన్స్, ఇన్స్పిరేషన్స్ మొత్తం కూడా డిజైనర్స్కి దాంట్లో ఉంటాయి. వెబ్సైట్స్, తర్వాత మొబైల్ యాప్స్ కూడా ఉంటాయి మనకు. దాన్ని చూస్తూ మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, సర్వీసెస్, వర్క్, రెజ్యూమ్, తర్వాత స్కిల్స్, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. నావిగేషన్ మెన్యూ బార్ని మనం ఈజీ మెథడ్లో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూడండి. ఓకే, సో మనకు 1 2 3 4 5 6 ఉన్నాయి. తర్వాత ఒక బటన్ కూడా ఉంది. ఇక్కడ మనం టెక్స్ట్ ఏముంది, సర్వీసెస్, ఎంటర్. జస్ట్ Ctrl D ఫర్ డూప్లికేట్, Ctrl D 1 2 3 4 5 పాయింట్స్ ఉన్నాయి నాకు సర్వీసెస్లో. 1 సెలెక్ట్ చేయొచ్చు, 1 2 3 4 5. డన్. డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసి మనం 18 పిక్సెల్ మెయింటైన్ చేస్తామన్నమాట. డబుల్ క్లిక్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, వర్క్స్, రైట్? నెక్స్ట్ రెజ్యూమి, నెక్స్ట్ స్కిల్స్, నెక్స్ట్ టెస్టిమోనియల్స్. డన్. నెక్స్ట్ కాంటాక్ట్. ఇంకో పేజ్ కూడా ఉంది మనకు. Ctrl D ఫర్ డూప్లికేట్, కాంటాక్ట్. గాట్ ఇట్. సో 1 2 3 4 5 6 మనం అన్ని పేజెస్ని సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా మనము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ హారిజంటల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా చేయడం ద్వారా ప్రాపర్గా ఎగ్జాక్ట్ కరెక్ట్ గ్యాప్లో విత్ అలైన్మెంట్స్ వస్తాయి మనకు. లేదు ఇంకొంచెం దగ్గరకు ఉండాలనుకున్నప్పుడు మీరు మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మళ్ళీ డైరెక్ట్గా లేయర్స్ మొత్తం సెలెక్ట్ చేసేసుకొని డిస్ట్రిబ్యూట్ స్పేసింగ్ హారిజంటల్. గాట్ ఇట్. నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ ద నావిగేషన్ మెన్యూ అండ్ Ctrl G ఫర్ క్రియేటింగ్ ఎ గ్రూప్. మెన్యూ బార్.
Next, I want to create one more button also. Perfect. జస్ట్ బార్డర్ రేడియస్ కొంచెం తగ్గించుకొని వెంటనే కలర్స్ బ్లూ కలర్ గ్రేడియంట్. సో నీకు కావాలంటే గ్రేడియంట్ కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు నాన్న. జస్ట్ నేను అప్రాక్సిమేట్ చూపిస్తున్నాను అంతే. డిజైన్ క్లాస్ స్పీడ్ అవ్వచ్చు, బట్ లైవ్ సెషన్లో మాత్రం చాలా స్లోగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ యొక్క లోగో, రైట్? ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం లోగో అని. జస్ట్ మీడియం టు బోల్డ్ 25. నెక్స్ట్ టెక్స్ట్ డైరెక్ట్గా కాపీ చేసేసుకొని టెక్స్ట్ నేను ఇక్కడ రాసేసుకోవచ్చు. డిజైనింగ్ అనేది ఈజీ. ఎప్పుడు ఈజీ అంటే నీకు వర్క్ వచ్చినప్పుడు మాత్రమే ఈజీ. అది గుర్తుపెట్టుకోండి. చూసినంత ఈజీ కాదు క్రియేట్ చేయడం అంటే. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డిజైన్ అనేది నేర్చుకోవచ్చు, చేయవచ్చు అనమాట. సి నెక్స్ట్ లెవెల్. పర్ఫెక్ట్. నెక్స్ట్ అలైన్ ఇంటు ద లెఫ్ట్. Okay, so next I want to change this into the smaller size, 40. Done. So next description అనమాట. ఇలా డ్రాగ్ చేసేసుకుంటాను నేను. కంట్రోల్ V for paste. ఓకే, సో ఫాంట్ స్టైల్స్ అండ్ రూల్స్లో టైపోగ్రఫీలో మనకు డిస్క్రిప్షన్ ఎంత మెయింటైన్ చేయాలి, తర్వాత పారాగ్రాఫ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత హెడ్డింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలని అన్నీ కూడా మనము ట్రైనింగ్లో నేర్చుకుంటాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ని కూడా మనము చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ వన్ మోర్ బటన్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా క్రియేట్ చేసేద్దాం. ఇంకా డూప్లికేట్ ది బటన్. డన్. డౌన్లోడ్ CV ఇలా పెట్టేసుకుందాం బటన్ కొంచెం. ఓకే, నెక్స్ట్ T for text. డౌన్లోడ్ ద CV. మనకు ఫిగ్మాలో అడ్వాన్స్ ఏంటంటే మనము టైపింగ్ చేసేప్పుడు సమ్ ఎర్రర్స్ వస్తాయి కదా. నో ప్రాబ్లం, మనకి ఇక్కడ డిఫాల్ట్గా చూపిస్తుంటుంది. మనం దాన్ని చూసుకొని మనము మన ఎర్రర్స్ క్లియర్ చేసుకోవచ్చు. చేంజ్ కలర్ ఇంటు ద వైట్. డన్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఐకాన్స్. ఐకాన్స్కి మనము రైట్ క్లిక్ తీసేసుకుంటే ప్లగిన్స్ వస్తాయి. ప్లగిన్స్లో మనకు ఫెదర్ ఐకాన్స్, ఐకానిఫై, సో నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి మనకు. ఆ ప్లగిన్స్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఫేస్బుక్ జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను, రైట్? ఇంపోర్ట్ ఐకాన్ యాజ్ ఎ ఫ్రేమ్. డన్. కే అంటే స్కేల్. ఇలా సేమ్ కంట్రోల్ D for డూప్లికేట్. నెక్స్ట్ అనమాట. మీరు మిగతా ఐకాన్స్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు ఇలా, సోషల్ మీడియా ఐకాన్స్. నెక్స్ట్ ఇమేజ్, రైట్? ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్. మళ్ళీ ఒక రెక్టాంగులర్ తీసేసుకొని జస్ట్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసేసుకోండి. దీంట్లో మనకు కలర్ ఫిల్ చేసేసుకోవచ్చు. సో గ్రేడియంట్ ఉంది. గ్రేడియంట్లో వచ్చేసి బ్లూ షేడ్ ఇచ్చారు మనకి ఇక్కడ. నెక్స్ట్ బ్లూ కలర్ గ్రేడియంట్లో వన్ మోర్ షేడ్ లైట్గా. డన్. గాట్ ఇట్. రెక్టాంగులర్, డబుల్ క్లిక్ ఆన్ ద BG, డ్రాప్ డౌన్. మెన్యూ బార్ ఇలా డ్రాగ్ చేసేయండి. మెన్యూ బార్ కలర్ చేంజ్ ఇంటు ద ప్యూర్ వైట్. నెక్స్ట్
చేంజ్ కలర్ ఇంటూ ప్యూర్ వైట్. వైట్ కలర్. దెన్ ఇక్కడ నాకు బటన్ సెట్ అవ్వట్లేదు, గ్రేడియంట్లో బాగాలేదు కాబట్టి బెటర్ వైట్ బటన్ ఈస్ గుడ్. సో ఇన్సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ చేంజ్ కలర్ ఇంటూ ద బ్లాక్. ఇట్స్ గుడ్. సేమ్ ప్రాసెస్, లీనియర్ గ్రేడియంట్లో బాగాలేదు కాబట్టి నేను వైట్ కలర్కి చేంజ్ చేశాను. పర్ఫెక్ట్. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ మనం క్లోజ్ చేసాము. పర్ఫెక్ట్. ఒక వెబ్సైట్ యొక్క ల్యాండింగ్ పేజ్ చాలా ఈజీగా చేశాను నేను కదా. తర్వాత దీంతో పాటుగా ఇంకా ఇమేజ్ కూడా యాడ్ చేస్తే ఫైనల్ అవుతుంది. జస్ట్ అ మినిట్, ఇమేజ్ కూడా యాడ్ చేసేద్దాం కంప్లీట్గా. ఓకే, రైట్ క్లిక్, గో టు ప్లగిన్స్ అండ్ గో టు అన్స్ప్లాష్. అన్స్ప్లాష్లో మనం ఇమేజెస్ తీసుకోవచ్చు కదా, ఇంతకుముందు చూసాం కదా. స్టూడెంట్ సంథింగ్, స్టూడెంట్. ఓకే, సో దెన్ ఒక ఇమేజ్ తీసేసుకుందాము. పర్ఫెక్ట్. డన్. I have created my website landing page. It's easy, right? సో ఇలా మనము వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మొబైల్ యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఎగ్జాంపుల్ కూడా చూపించాను, రైట్? అయితే ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే ఓన్లీ ఫిగ్మా యొక్క డిజైన్ చూసాం అంతే కదా. దీని వెనకాల మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మీరు ఎంత ఓపిక్గా ఉండి, ఎంత ప్రాక్టీస్ చేసి, ఎంత నేర్చుకుంటే మీకు నేర్పించడం కోసం అంత రెడీగా ఉన్నాం మేము. సో ఇంకా ఇప్పుడు ఇంత టైం పట్టింది కదా ఈ వెబ్సైట్ చేయడానికి, తర్వాత మొబైల్ యాప్ చేయడానికి. నేను ఎందుకు తీసుకున్నానంటే నేను ఏఐ వాడకుండా మాన్యువల్గా చేశాను కదా. ఇప్పుడు ఇదే వెబ్సైటు, ఇదే మొబైల్ అప్లికేషను, రైట్, ఒక 5 నిమిషాల గ్యాప్లో చేసేయచ్చు. 5 మినిట్స్ కూడా పట్టదు, జస్ట్ 2 to 3 minutes అప్రాక్సిమేట్, రైట్? ఒక్కసారి ఆ ఏఐ టూల్ వాడి డిజైన్ చేద్దాం. డన్. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేద్దామంటే గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళేసి మనం నేర్చుకునే అవే ఇప్పుడు creative.ai. దెన్ లైవ్లో మనం దాంట్లోకి వెళ్ళేసి మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు. డన్. లాగిన్. నేను ఒకసారి డైరెక్ట్గా మనకు అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోతున్నాను. ఫ్రీ అకౌంట్ ఇది కూడా, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మేము డైరెక్ట్గా ఫ్రీగా లాగిన్ అయ్యి మనం ప్రాక్టీస్ చేసి వర్క్ అనేది నేర్చుకోవచ్చు. డన్. సో గో టు ద న్యూ ఫైల్. ఇప్పుడు నేను మొబైల్ యాప్ చేస్తున్నాను, వెబ్సైట్ చేస్తున్నాను, చూడండి సేమ్ టు సేమ్ మీకు ఇంతవరకు ఎంత కష్టపడి చేసామో ఈజీ మెథడ్లో చేద్దాం. ఓకేనా? సో గో టు హియర్, టేక్ 1 frame, సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఐఫోన్ యొక్క డివైస్ తీసుకున్నాను, రైట్? నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఒక మొబైల్ యాప్ డిజైన్ చేయాలి సార్ అర్జెంటుగా. ఓకే, తొందరగా అనమాట. క్లయింట్ వచ్చి కూర్చున్నప్పుడు కొన్నిసార్లు చాలా ఎమర్జెన్సీలో ఉంటాయి, అర్జెంటుగా చేయాలన్నప్పుడు ఈజీ మెథడ్లో చేసుకోవడం ఎలా? గో టు జనరేట్ యూఐ. జనరేట్ యూఐలో మనకు విజార్డ్కి వెళ్ళేసి జస్ట్ ఇట్లా డ్రాగ్ చేయండి. ఏం చేయాలా? డ్రాగ్ చేసేసి ఇక్కడ సెర్చ్ బార్. ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత అందరూ ఏమంటారంటే, సార్ ఇంత ఈజీ ఉందా సార్? నేను అనుకోలే ఇంత ఈజీ ఉందని. బట్ క్లయింట్కి మనం ఇవ్వాల్సింది ఏంటంటే లైవ్ వర్క్, రైట్? అర్థమవుతుందమ్మా? సెర్చ్. డన్. సెర్చ్ బార్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వెంటనే మళ్ళీ గో టు ద విజార్డ్, డ్రాగ్ హియర్, రైట్? ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ. డన్. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి కేటగిరీస్ రెడీగా వచ్చాయి నాకు. నెక్స్ట్ మళ్ళీ యాడ్ సెక్షన్ తీసుకుంటాను నేను. విజార్డ్, యాడ్ సెక్షన్, రైట్? పర్ఫెక్ట్. నెక్స్ట్ కింద నాకు విజార్డ్లో బాటంలో ఏం కావాలంటే మెన్యూ బార్, మెనూ లిస్ట్. మెన్యూ,
ఫుటర్ మెన్యూ. సి ప్రాంప్టింగ్ కంపల్సరీ రావాలి, లేదంటే మాత్రం డిజైనింగ్ రాదు. సి పర్ఫెక్ట్. మొబైల్ యాప్ రెడీ. గాట్ ఇట్. అయిపోయింది, నా మొబైల్ యాప్ రెడీ అయిపోయింది. సో నాకు స్క్రీన్ మొత్తం రెడీ విత్ కంపోనెంట్స్, ఆటో లేఅవుట్స్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, రైట్? దిస్ ఈజ్ అడ్వాన్స్ లెవెల్. పర్ఫెక్ట్. సార్ మరి ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ మరి ఇంత ఈజీగా చేసినప్పుడు ఈ కోర్స్ అంతా నేర్చుకోవడం ఎందుకు సార్? ఈ ఒక్క ప్లగిన్ వస్తే చాలు కదా నాకు, రైట్? అలా ఉండదమ్మా. సి క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్. ఎప్పుడు కానీ కాపీ పేస్ట్ చేయొద్దు, ఓన్ క్రియేటివిటీ టాలెంట్ కావాలి. బట్ మనకి ఇది ఇలా మనకు ఈజీ మెథడ్లో చేయడం ద్వారా వర్క్ ప్రాసెస్ తొందర అవుతుంది. తర్వాత మనము మాన్యువల్గా ఎలా అయితే చేయాలనుకున్నామో అప్పుడు దీన్ని యూజ్ చేసి ఇప్పుడు చూడండి, నాకు గ్రిడ్ మొత్తం రెడీ అయింది, రైట్? ఇమేజెస్కి వెళ్ళేసి నాకు నచ్చిన ఇమేజ్ పెట్టుకుంటాను, రైట్? సి ఇప్పుడు చూడండి ఒకసారి సింపుల్ ఇమేజ్ ఒకటి తీసేసుకుందాం మనం. సింపుల్ ఇమేజ్, సమ్ ఇమేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ఇమేజ్ తీసుకున్నాను నేను. some network down, I think. మనము మాన్యువల్గా చేసుకోవచ్చు అనమాట ప్రతిదీ కూడా. ఇప్పుడు సి కంట్రోల్ డిఫర్ డూప్లికేట్, రైట్? మొబైల్ యాప్ చేసాం కదా. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో వెబ్సైట్ కూడా చేయొచ్చు. చూద్దాం మరి వెబ్సైట్ ఎలా. సి జనరేట్ యూఐ. నీకు డైరెక్ట్గా వెబ్సైట్, ఏ కాన్సెప్ట్ వెబ్సైట్ కావాలి? లైక్ ఇప్పుడు ఆన్లైన్లో మనకు ఫుడ్ డెలివరీ వెబ్సైట్ కావాలనుకుంటున్నాం, రైట్? ఫుడ్ డెలివరీకి సంబంధించిన వెబ్సైట్ క్రియేట్ చేయాలి. చూద్దాం. ఫుడ్ డెలివరీ వెబ్సైట్. ఆటోమేటిక్గా మనం ప్రాంప్టింగ్ ఇవ్వగానే వెంటనే ప్రాంప్ట్ని తీసుకొని మనకు కావాల్సినటువంటి స్టైల్లో వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. వెరీ ఈజీ ప్రాసెస్, రైట్? సి మనకు హెడర్ నావిగేషన్ మెనూ బార్ వచ్చింది, 0 సెక్షన్, తర్వాత క్విక్ కేటగిరీ సెలెక్షన్ ఉంది, ఫీచర్డ్ రెస్టారెంట్స్, తర్వాత స్పెషల్ ఆఫర్ సెలెక్షన్స్, హౌ ఇట్ వర్క్స్, తర్వాత డౌన్లోడ్ యాప్ సెలెక్షన్, ఫూటర్ సెక్షన్, రైట్? జనరేట్. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏఐ మనం ఇచ్చినటువంటి ప్రాంప్ట్ తీసుకుని రిలేటెడ్ కేటగిరీస్ మొత్తం కూడా మనకు చూపిస్తూ అప్రాక్సిమేట్గా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి మనకు చూపిస్తుంది. మనం దీన్ని మన క్యాన్వాస్లోకి తీసుకొని మనము వాడుకొని డిజైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ యూజెస్, రైట్? సో మనం ఇక్కడ ఏంటంటే ఈ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏఐని వాడుతూ ఈజీగా ఒక ప్రాజెక్ట్ మొత్తం కూడా క్రియేట్ చేసుకొని డిజైన్ అనేది నేర్చుకోవచ్చు. ఈ పాయింట్ మాత్రం మర్చిపోకుండా మీరు గుర్తుంచుకోవాలి. చూద్దాం మరి ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనము ఇచ్చినటువంటి ప్రాంప్ట్కి రిలేటెడ్గా మనకు ఒక వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఫుడ్ డెలివరీకి సంబంధించింది ఫీచర్డ్ రెస్టారెంట్స్ వచ్చినాయి ఇక్కడ విత్ ఐకాన్స్, విత్ ప్రాపర్ సైజెస్, తర్వాత టైపోగ్రఫీ కూడా కరెక్ట్ వచ్చింది నాకు. సి ఒకవేళ ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ 1, రైట్? 3 కేటగిరీస్ వచ్చాయి, 1, 2, 3 స్టైల్స్ అనమాట. చూడండి మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఇది స్టైల్ 1, స్టైల్ 2, స్టైల్ 3. నీకు నచ్చిన స్టైల్, ఏ డిజైన్ నీకు నచ్చితే ఆ డిజైన్ డైరెక్ట్గా నువ్వు ఇన్సెట్ టు క్యాన్వాస్. లోడ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ఇన్సెట్ టు క్యాన్వాస్ అని టైప్ చేసి క్లిక్ చేసిన తర్వాత అది లోడింగ్ టైం ఉంది కదా, దిస్ ఈజ్ మై ఫ్రస్ట్రేషన్ పాయింట్. వింటున్నారా? దిస్ ఈజ్ మై ఫ్రస్ట్రేషన్ పాయింట్, రైట్? అంటే నాకు కొంచెం ఇరిటేటింగ్ అవుతుంది, ఇదేంటి లోడ్ అవుతుంది అబ్బా అని, రైట్? ఇది యూఎక్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం మనం. యూఎక్స్లో ఏం చేస్తామంటే ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు పేమెంటింగ్ ప్రాసెస్లో యూజర్ విల్ గెట్ ఇరిటేటింగ్, రైట్? ఎందుకంటే పేమెంట్ చేసినప్పుడు అది బ్రౌజ్ అవుతూ ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ లేట్ ఉన్నప్పుడు యూజర్ విల్ గెట్ ఇరిటేటెడ్, రైట్? వెంటనే యాప్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇది కాకపోతే ఇంకొక యాప్ ఉంది కదా, అలా మనం యూజర్కి ఎప్పుడు కానీ చాలా నీట్గా డిజైన్ చేయాలి. యూజర్ సెంట్రిక్ డిజైనింగ్ ఉండాలంటే డిజైనింగ్ గైడ్లైన్స్ని మనం ఫాలో అవ్వాలి. సి ఇప్పుడు చూడండి, నాకు అంత టైం పట్టింది వెబ్సైట్ చేయడానికి. నాకు డైరెక్ట్గా వెబ్సైట్ రెడీ. ప్రతిదీ నేను చేంజ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కావాలంటే టెక్స్ట్ రాసుకోవచ్చు, నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు నేను. అర్థమవుతుందా? సి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫుడ్ డెలివరీస్, ఇంకా మీరేమన్నా వేసుకోండి. ఇంకా
బాడీ, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్. డన్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. మనము ఏఐని వాడి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చేయొచ్చు. బట్ ఈ జస్ట్ డెమో సెషన్లోనే అన్నీ చెప్పేంత టైం ఉండదు కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ కొంచెం కొంచెం చూపించాను నేను మీ అందరికీ, రైట్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ కూడా చూపిస్తాను చూడండి. మనకు మొబైల్ యాప్స్ చేసాము, వెబ్సైట్స్ కూడా డిజైన్ చేసాము కదా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రోటోటైప్ లెవెల్ తర్వాత యూజర్ యొక్క ఫ్లో ఎలా ఉండాలి, యూజర్ యొక్క జర్నీ మ్యాప్ అంటే ఏంటి, యూఎక్స్లో వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, యూఎక్స్లో వస్తుంది మనకు యూజర్ యొక్క పర్సోనా అంటే ఏంటి, తర్వాత యూజర్ జర్నీ మ్యాప్ అంటే ఏంటి, తర్వాత ఈ డిజైనింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి సార్ మరి నేను ఒక వెబ్సైట్ మొత్తం డిజైన్ చేశాను సార్, ఒక 5 to 6 స్క్రీన్స్ డిజైన్ చేశాను, తర్వాత దీన్ని ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, మరి మీ అందరికీ జాబ్ రావాలంటే కంపల్సరీ కేస్ స్టడీ అనేది కంపల్సరీ చేయాలి. కేస్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ నేను ఒక వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్కి నువ్వు వాడిన ఫాంట్ స్టైల్స్ ఏంటి, ఫాంట్ ఫ్యామిలీస్ ఏంటి, తర్వాత ఆ వెబ్సైట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ని మనం క్లియర్గా మనము ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు వాడిన గైడ్లైన్స్ ఏంటి, ప్రజెంట్ ట్రెండింగ్ గైడ్లైన్స్ ఏమేమి వాడావు, కలర్ థియరీ ఏం యూజ్ చేసావు, ఒక వెబ్సైట్లో ఎన్ని కలర్స్ వాడావు, కరెక్ట్. తర్వాత ఆ వెబ్సైట్ ఆ కాన్సెప్ట్ అనేది యూజర్ జర్నీ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా మనము కలిపి కేస్ స్టడీలో ప్రజెంటేషన్ అనేది చేస్తామన్నమాట. ఆ కేస్ స్టడీ కూడా మనము ఇక్కడ దగ్గరుండి మీతో ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది. ఒక్కసారి సార్ కేస్ స్టడీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి డౌట్స్ ఉంటాయి కదా, ఒక్కసారి జస్ట్ నేను చూపించడానికి ట్రై చేస్తాను, రైట్. మనము కేస్ స్టడీ చూపిస్తాను, దాంతోపాటుగా ఒకటి కేస్ స్టడీలో ఉన్నటువంటి ఒక చిన్న పాయింట్ యూజర్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ని కూడా నేను ఒకసారి ప్రజెంటేషన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. మనకు ఫిగ్మా లోపల మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి నాన్న. ఒకటి ఫిగ్మా డిజైనింగ్ ఫైల్, తర్వాత ఫిగ్ జామ్ బోర్డ్ అనమాట. ఫిగ్ జామ్ బోర్డ్లో మనం ఏంటంటే యూజర్ ఫ్లోస్ క్రియేట్ చేస్తాము, తర్వాత ఫ్లో చార్ట్స్ డిజైన్ చేస్తామన్నమాట. కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మనము వైర్ ఫ్రేమ్స్ కూడా డిజైన్ అనేది చేయొచ్చు. మనం ఇక్కడ చూడండి డైరెక్ట్ జనరేటివ్ ఏఐ, ఇక్కడ కూడా మనము ఏఐని వాడతాం. ఇప్పుడు ఫుడ్ డెలివరీ మొబైల్ యాప్ యూజర్ ఫ్లో జనరేట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఏం చేయాలి, మనము మన కాన్సెప్ట్ని బేస్ చేసుకొని యూజర్ యొక్క ఫ్లోని క్రియేట్ చేస్తాం మనం. యూజర్ స్టార్ట్ అవుతున్నాడు, ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టెప్స్ అనమాట. యూజర్ ఫ్లోలో ఏంటంటే క్లియర్గా యూజర్ ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉండేటటువంటి ప్రతి స్టెప్ని కూడా మనము ఒక డిజైన్ చేసేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొబైల్ ఓపెన్ ద యాప్ ఈజ్ ద యూజర్ ఈజ్ లాగ్డ్ ఇన్, రైట్. లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది యూజర్కి. ఇక్కడ నుంచి ఎంటర్ డెలివరీ అడ్రస్, చూజ్ ఎ రెస్టారెంట్, సెలెక్ట్ ఐటమ్స్ అండ్ యాడ్ టు కార్ట్, వ్యూ కార్ట్ అండ్ ప్రొసీడ్ టు చెక్అవుట్. తర్వాత పేమెంట్ మెథడ్కి వెళ్తాడు. పేమెంట్ మెథడ్ నుంచి చూస్ ఎ పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్లో కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, రైట్. తర్వాత కన్ఫర్మ్ ఆర్డర్, ఆర్డర్ ప్రాసెసింగ్, డెలివరీ ఇన్ ప్రోగ్రెస్, రిసీవ్డ్ ఆర్డర్, రేట్ ద డెలివరీ, ఎండ్ క్లోజింగ్, రైట్. అంటే ఒక యూజర్ ఒక యాప్ కానీ లేదంటే ఒక వెబ్సైట్ కానీ ఓపెన్ చేసినప్పుడు యూజర్ ఎక్కడెక్కడి నుంచి ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి రీడైరెక్ట్ అవుతున్నాడు, తర్వాత యూజర్ యొక్క జర్నీలో యూజర్ ఫేస్ చేసేటువంటి ఎమోషన్స్ని కూడా మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఎమోషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫీలింగ్స్, రైట్. లైక్ ఎస్ ఇట్స్ గుడ్. కొన్నిసార్లు ఇంతకుముందు నేను చెప్పాను కదా క్లాస్లో, ఇరిటేటింగ్ పాయింట్, రైట్. అంటే యూజర్ ఈ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఏమవుతుంటే ఇరిటేటింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్గా నావిగేట్ చేయకపోతే యూజర్ విల్ గెట్ ఇరిటేట్, రైట్. ఇక్కడ మనము యూజర్ ఫ్లోస్ క్రియేట్ చేయడం ద్వారా యూజర్ యొక్క జర్నీ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే తన యొక్క ఫంక్షనాలిటీ ఏ స్క్రీన్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తన కేటగిరీస్ లెవెల్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉండాలని చెప్పి మనము యూజర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అర్థమైన వాళ్ళు మాత్రమే ప్రాపర్గా ఈ డిజైన్స్ అనేవి చేయగలుగుతారు. యు గాట్ ఇట్, రైట్. తర్వాత నెక్స్ట్ డన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్లో చార్ట్, మైండ్ మ్యాప్, టైమ్ లైన్, తర్వాత ఇవన్నీ కూడా మనకు దీంట్లో వచ్చేటటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఎంటైర్ ప్రాజెక్ట్ని ఎంటైర్ కాన్సెప్ట్ మొత్తం యూఎక్స్ డిజైనింగ్ కోర్స్ మొత్తంని కూడా
1 అవర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అయినప్పటికీ జస్ట్ కొంచెం బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. సి తర్వాత మనకు ఫ్లో చార్ట్ డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కేస్ స్టడీ. ఒక్కసారి నేను 2 కేస్ స్టడీస్ చూపిస్తాను చూడండి. బిహాన్స్ మనకు డిజైనర్స్ అందరికి కూడా మనము మన పోర్ట్ఫోలియోని చూపించుకోవడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటంటే బిహాన్స్. సో బిహాన్స్ ప్లాట్ఫామ్ ద్వారా మనము జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, 1 సెకండ్. యా, సో దిస్ ఈస్ ద ప్రజెంటేషన్. చూడండి, ఒక వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన వెబ్సైట్ని ప్రజెంటేషన్ అనేది ఇలా మనం ప్రజెంట్ చేస్తాము. దీన్నే మనం కేస్ స్టడీ అంటాం. ఏమంటాం? కేస్ స్టడీ. సో కేస్ స్టడీలో ఏంటంటే నేను చేసినటువంటి డిజైన్ డెస్క్టాప్లో ఎలా ఉంది, తర్వాత మొబైల్ యాప్లో ఎలా ఉంది, వ్యూస్ చేంజ్ అయినాయి, దాంతోపాటుగా ఐకాన్స్ చేంజ్ అయినాయి, రూల్స్ మొత్తం చేంజ్ అయినాయి కదా. ఆ ప్రజెంటేషన్ అనేది ఇలా నీట్గా చేయాలి. అబౌట్ అవర్ ప్రాజెక్ట్ అండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ రూల్స్, టైపోగ్రఫీ రూల్స్ ఏం వాడావు, ఫాంట్ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ కలర్ రూల్స్ ఏంటి, 1, 2, 3 కలర్స్ వాడాము. తర్వాత గ్రిడ్ సిస్టమ్ ఏం వాడారు, గ్రిడ్ సిస్టమ్ యొక్క ప్రజెంటేషన్ అనేది మనం ఇలా చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. డెస్క్టాప్కి ఎలా చేశాను, తర్వాత మొబైల్ యాప్కి ఎలా చేసామని ప్రజెంటేషన్ ఇవ్వాలి విత్ ప్రాపర్ కౌంట్, తర్వాత మార్జిన్, గటర్ స్పేస్ ఎగ్జాక్ట్లీ మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ఎంటైర్ డిజైన్ అనమాట. చూడండి ఒకసారి. ఎస్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మేము చూసింది ఏంటంటే సింపుల్ కేస్ స్టడీ, జస్ట్ బేసిక్ ప్రజెంటేషన్. బట్ దీనికి ప్రతిదీ కూడా మనము క్లియర్ కట్గా మెన్షన్ చేసుకొని రాయాలంటే కనుక సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ గైడ్ లైన్స్. UI UX కేస్ స్టడీ. ఓకేనా? దేనికి సంబంధించింది? ఫుడ్ రిలేటెడ్, లేదంటే మెంత్రా, అందరికీ తెలిసింది మెంత్రా, రైట్. మెంత్రా చూద్దాం ఒకసారి. మెంత్రా పైన కేస్ స్టడీ. మొబైల్ యాప్ బ్యాంకింగ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మా. మీరు ఎగ్జాంపుల్స్ చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో ప్రాజెక్ట్ ఓవర్వ్యూలో అబౌట్ ప్రాజెక్ట్, తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఐడియా, సొల్యూషన్స్, ఇవన్నీ కూడా మనం యూఎక్స్లో వస్తాయి మనకు. యూఐలో ఏంటంటే ఓన్లీ డిజైనింగ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. యూఎక్స్లో మాత్రం రీసెర్చ్, అనలిటిక్స్, తర్వాత వచ్చేసి ప్రాబ్లమ్ క్రియేట్ అవుతే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ఒక మొబైల్ యాప్లో ఒక యూజర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్గా మనం ఏం డిజైన్ చేయాలని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను చూడండి. రెగ్యులర్గా మీరు వాడుతున్నటువంటి స్విగ్గీ ఆర్ జొమాటోలో చూసినట్టయితే మనం ఒక బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత డైరెక్ట్ కార్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కూల్ డ్రింక్ కానీ ఏదైనా ఆర్డర్ ఇద్దామంటే అక్కడ ఆప్షన్స్ అనేవి ఉండవు. మళ్ళీ మనము హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత సపరేట్గా కూల్ డ్రింక్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది, రైట్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. యూ గాట్ ఇట్. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే లైక్ ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు దాని కింద ఎక్కడైతే లైక్ డబల్ కా మీఠా, కద్దు కా ఖీర్, చిన్న చిన్న ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు మనం, రైట్, ఎక్స్ట్రా ఐటమ్స్. అలాగే మనకు దాంట్లో కూడా కూల్ డ్రింక్ అనే ఆప్షన్ పెట్టడం ద్వారా యూజర్ ఏమవుతారంటే ఈజీగా తన యొక్క రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకొని ఈజీగా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్కి వెళ్ళేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాడు. సో దిస్ ఈజ్ గుడ్. ఇక్కడ మనము యూజర్ రీసెర్చ్ చేసినప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికోసమే యూఎక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కంపేర్ టు యూఐ. ఇక్కడ ఐడియేట్, సొల్యూషన్, తర్వాత డిజైన్ థింకింగ్ ప్రాసెస్. డిజైనింగ్లో మనకు ప్రాసెస్లో డిస్కవర్, డిఫైన్, ఐడియేట్, డిజైన్, రైట్. దీంట్లో యూజర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత యూజర్ రీసెర్చెస్ ఉంటాయి, యూజర్ పర్సోనాస్, ఎంపతి మ్యాపింగ్, యూజర్ ఫ్లో, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిజైనింగ్లో వచ్చేసి వైర్ ఫ్రేమ్స్, విజువల్ డిజైన్, ఇంతకుముందు నేను అన్నీ చెప్పాను కదా. సో ఇట్ సింగిల్ టైం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, బట్ రఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తున్నాను చూడండి. తర్వాత ప్రాజెక్ట్ టైం లైన్స్, ఏ టైంలో మనం షెడ్యూల్స్ ప్లాన్ చేసాము, ఒక ప్రాజెక్ట్ని ఎన్ని డేస్లో క్లియర్ చేయగలిగాము, 1 వీక్లో నువ్వు ఎంతవరకు చేయగలవని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ అనేది క్లియర్గా దీంట్లో చేయాల్సి ఉంటుంది. అందుకే దీన్ని మనం కేస్ స్టడీ అంటాం. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ, యూజర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా జనరేట్ చేయాలి, వాటికి ఆన్సర్స్, తర్వాత ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎలా చేయాలి, తర్వాత యూజర్ యొక్క ఫీలింగ్స్, సే, డస్, థింగ్స్, ఫీల్స్, తర్వాత ఎంపతి మ్యాపింగ్ ప్రాసెస్లో యూజర్ యొక్క టోటల్ ఎంటర్ జర్నీలో మనకు ఎంపతి మ్యాపింగ్ ప్రాసెస్లో మనం చూపించాల్సి ఉంటుంది. అది హోమ్ స్క్రీన్లో వచ్చేసి ఇది ఐ థింక్ డాక్టర్ అప్లికేషన్కి సంబంధించింది, ఆన్లైన్ అపాయింట్మెంట్ ఫర్ డాక్టర్స్. హోమ్ స్క్రీన్లో ఎన్నెన్ని ఆప్షన్స్ వచ్చాయి, ఆల్ డాక్టర్స్, హెల్త్ కేర్ ఆర్టికల్స్, సో ఇలా అనమాట. నెక్స్ట్ యూజర్ ఫ్లో, ఇంతకుముందు చెప్పాను కదా, యూజర్ యొక్క ఫ్లో, ఎంటైర్ యూజర్ ఫ్లోని మనం ఇలా ప్రజెంటేషన్ చేయాలి. టైపోగ్రఫీ, కలర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏ ఫాంట్ వాడావు, తర్వాత కలర్ రూల్స్ ఏంటి, కలర్ కోడ్ ఏంటి,
విజువల్ డిజైన్ ఎలా వచ్చింది, సి మోకప్ స్క్రీన్స్ విత్ యూజింగ్ ఆఫ్ మోకప్ స్క్రీన్స్ కూడా ఎలా చేయాలి మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ అనమాట. అంటే కేస్ స్టడీ ద్వారా మనకి ఏమవుతుందంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కేస్ స్టడీని చూడగానే ఆపోజిట్ ఉన్నటువంటి పర్సన్కి నీ స్కిల్ సెట్ మొత్తం అర్థమవుతుంది. ఒక కేస్ స్టడీలో నువ్వు బ్రీఫ్గా ఎలా ప్రజెంటేషన్ చేసావో దాన్ని బట్టి నీకు జాబ్ ఇంటర్వ్యూకి పిలవాలా లేదా అని చెప్పి క్లారిటీ వస్తుంది. రైట్, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆఫ్ యూఎక్స్ డిజైనింగ్. అట్ ద సేమ్ టైం మొబైల్ యాప్స్ ఎలా డిజైన్ చేయాలి యూజింగ్ ఆఫ్ ఫిగ్మా. రైట్, నేను ఓన్లీ ఫిగ్మా ఒకటే చూపించాను. రైట్, ఇంకా మనకు నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. దాంట్లో ఫోటోషాప్ ఒకటి, తర్వాత అడోబీ ఎక్స్డీ కూడా ఉంది, తర్వాత క్యాన్వా యూజ్ చేసి మనము క్రియేటివ్ స్లైడ్స్ ఎలా చేయాలి, క్రియేటివ్ ప్రజెంటేషన్స్ ఎలా చేయాలి, పిచ్ డెస్క్ ఎలా ప్రజెంటేషన్ చేయాలి, తర్వాత లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి, సోషల్ మీడియా ప్రమోట్కి సంబంధించినటువంటి క్రియేటివ్స్ ఎలా చేయాలి, అవన్నీ కూడా మనము నెక్స్ట్ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవచ్చు. మనకేంటంటే క్లాసెస్ మొత్తం కూడా టోటల్గా 60 వర్కింగ్ డేస్ ఉంటాయి క్లాసెస్. డైలీ మనకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూగా క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. సో బిఫోర్ దట్ మీరు గనక ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి, యూఐయూఎక్స్ డిజైనింగ్ నేర్చుకుంటాను అనుకుంటే కనుక ఒక విషయం చెప్తాను చూడండి అమ్మా. ఫోకస్, క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పేషెన్స్ కూడా ఇంపార్టెంట్. చాలా ఓపికగా కూర్చొని మీరు టైం స్పెండ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు జాబ్ అనేది సాధించవచ్చు. మీరు టైం స్పెండ్ చేయకుండా ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా మీరు కూర్చొని కనుక ఫోకస్ చేసి మేము చెప్పినటువంటి టూల్స్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేసి, ఓకే ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్స్ మీద కూడా ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ వేరు, లైవ్ ప్రాజెక్ట్స్ వేరు అని అనుకోవచ్చు. మనము ట్రైనింగ్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్ అనమాట. లైవ్గా ఒక క్లయింట్కి వచ్చిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని క్లయింట్ ఇంటరాక్షన్స్తో ఏమేమి ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి గ్యాదర్ చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయాలని చెప్పి మనం ప్రతిదీ కూడా క్లియర్గా మనం ట్రైనింగ్లో ఇస్తాము. దగ్గరుండి లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. నీకు కనుక నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ సార్ నేను టైం స్పెండ్ చేస్తాను అంటే కనుక జాబ్ వచ్చేంత వరకు కూడా దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చేసి మేము జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమ్మా ఇది. మీకు కనుక నేను నేర్చుకోవాలి సార్ ఖచ్చితంగా నేను జాబ్ చేస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీకుంటే 100% దగ్గరుంచి నేర్పించేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మా దగ్గర ఉన్నాయి. సో ఇంకా నీకు ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కనుక మీకు ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా అడగచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అర్థమైందా? అండ్ ఇంకొకటమ్మా, దీంట్లో సార్ మరి నేను ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను ఫ్రమ్ ఫాస్ట్ 3 to 4 years నుంచి. సార్ నేను ఆల్రెడీ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్ సార్, నేను యూఐయూఎక్స్కి షిఫ్ట్ అవ్వదాం అనుకుంటున్నాను. తర్వాత సార్ నేను ఆల్రెడీ ఫుల్ స్టాక్ ట్రైనింగ్ అయిపోయింది సార్, బట్ నాకు కోడింగ్ నా వల్ల కావట్లేదు, నేను డిజైనింగ్ సైడ్ వద్దాం అనుకుంటున్నాను అంటే ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా. మీరు ఏ డొమైన్ అయినా సరే, ఓకే, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ అయినా పర్లేదు, ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా పర్లేదు, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్ అయినా పర్లేదు, లేదంటే ఇంకా వేరే ఎలాంటి డెసిగ్నేషన్ అయినా పర్లేదు, నువ్వు నీ యొక్క కెరీర్ని స్విచ్ చేసుకోవచ్చు. ఇది డిజైనింగ్ అనేది నేర్చుకోవచ్చు. గాట్ ఇట్? అట్ ద సేమ్ టైం డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చు. బయట మార్కెట్లో మంచి స్కోప్ ఉందమ్మా. మీరు డౌట్ ఉంటే కనుక డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి చూడొచ్చు. యాజ్ ఎ యూఐఎక్స్ డిజైనర్గా మార్కెట్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయంటే మీరు అక్కడ చూస్తే తెలుసుకోవచ్చు. అంటే నేను చెప్పడం వేరు, మీరు లైవ్లో చూడడం వేరు. రైట్, మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒక పర్సన్ ఏమైనా చెప్తున్నప్పుడు తన మాట వింటాం. రైట్, బట్ మన ప్రయత్నం మనం చేయాలి కదా. అందుకే నేను డైరెక్ట్గా ఏమంటున్నానంటే జస్ట్ గో టు గూగుల్, టైప్ చేయండి, చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, బట్ అది స్కిల్ సెట్ ఉన్నటువంటి పర్సన్స్ తక్కువ ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి. మీరు కనుక స్కిల్ సెట్ మీద ఫోకస్ చేసి నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ప్లేస్మెంట్ లిస్ట్లో ఉండొచ్చు. ఇది నా గ్యారంటీ. రైట్, సో మీరు ఏ డొమైన్ అయినా పర్లేదు, ఈ డొమైన్కి షిఫ్ట్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ కెరియర్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ స్కిల్ నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం, మనము ఒక మొబైల్ యాప్ డిజైన్ కరెక్ట్గా వచ్చేదనుకోండి, జస్ట్ ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్స్ చేస్తూ కూడా మనము ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. మీరు ఇది గుర్తుంచుకోండి. ఇంకా మీరు లైవ్లో డైరెక్ట్ వచ్చి కూడా మాతో మాట్లాడచ్చు. ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు డైరెక్ట్ ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా క్లారిఫై చేసుకోవచ్చు. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నా నెక్స్ట్ సెషన్లో. థ్యాంక్ యూ సో మచ్.